హెల్తీగా ఈవినింగ్ స్నాక్స్ గోధుమ పిండితో పునుగుల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో ఇలా ట్రై చేయండి. ఫస్ట్ బౌల్లో 2 కప్స్ వరకు పెరుగు వేసేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. బాగా ఫ్లఫీగా వస్తాయి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత గోధుమ పిండి వేసేసుకోవాలి. 2 కప్స్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేయండి. తర్వాత పునుకులు వేసేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో చిన్న చిన్న పునుకుల్లాగా వేసేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. టమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసేయండి.